అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. అందుకే ఈరోజు ఇది అక్షయ తృతీయదండి. అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే లేచి గడపకి పసుపు అవన్నీ రాసుకొని అక్కడ నుంచి గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, వినాయక స్వామివారిని దర్శించుకొని అక్కడ పంతులు గారికి మోయనం ఇచ్చాము. ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకున్నామండి. అందరూ బంగారం వెండి కొంటారు కదా, బంగారం వెండి కొనకపోయినా పర్లేదు, మనకున్న దాంట్లో బ్రాహ్మణులకు ఆ పూటకు భోజనాన్ని ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే చాలు. తర్వాత కుండ కొన్నాం కదండి, అదిగోండి కుండ పిల్లలు పట్టుకొని ఉన్నారు. ఆ కుండ అందరం ఇచ్చేసి, అందులో ఉత్తి కుండ ఇవ్వకూడదండి, రాత్రి తెచ్చుకొని నిద్ర చేసేసి దాంట్లో నీళ్లు తీసుకొని పంతులు గారికి నీటితో సహా ఆ కుండని ఇయ్యాలా. అప్పుడు మాత్రమే మనకి మంచండి. నీళ్లు లేకుండా కుండ ఇవ్వకూడదు అనమాట. అలా అక్షయ తృతీయ రోజు పంతులు గారికి మోయనం ఇచ్చి కుండ ఇచ్చేసి అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా ఇంటికి వచ్చామండి. అందరికీ మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.